ఆయన నా పేరు చెప్పి నన్ను ఇట్లా తిడుతున్నాడు అని చెప్పని పాపం అందశ్రీ అన్న కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఉంటాడు. గద్దరన్న బాధపడి ఉంటాడు. సిగ్గు ఎగ్గు లేదు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా, పచ్చి బూతులు మాట్లాడమే కాకుండా, పచ్చి అబద్ధాలాడి వాళ్ళ పేర్లతో అబద్ధాలు ఆడుతున్నాడు. పచ్చి అబద్ధాలు ఆడుతూ వాళ్ళ పేర్లతో ఇవాళ ఆయన ఏదో గొప్పతనం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చటం రేవంత్ రెడ్డి నీ బలహీనతకు నిదర్శనం, నీ చేతగానితనానికి నిదర్శనం, నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇది కవి వారసత్వాన్ని విధ్వంసం చేయటమే, ఆ కవి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటమే, మొత్తం సమాజాన్ని కూడా ఇవాళ డోలాయమానంలో పడేసేటువంటి ఒక రీతిలో ఇవాళ అమరకవి అందశ్రీ యొక్క వేదిక పైన అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడినట్టు ఒక మూర్ఖడా రేవంత్ రెడ్డి. నీ వైఖరి తెలంగాణ సమాజం తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి మాట్లాడిన 40 నిమిషాల ప్రసంగ పాఠం ఇదంతా. ఇది చదువుతుంటే అరే ఈయనేందా ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి ఏంది, మనం ఈ తెలంగాణలో మనం ఏంది ప్రజలం ఎట్లుంటున్నాం అని చెప్పని బాధ కలిగినట్టు పరిస్థితి. ఏదేదో మాట్లాడిండు. ఆయన ఏమంటాడు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని చూసినప్పుడల్లా గుండె ధైర్యాన్ని నింపుకోవడం కోసం అందశ్రీగానా నిన్న అని చెప్పని మాయమైపోతున్నాడమ్మా అని చెప్పని మనిషన్నవాడు అని చెప్పని పాట ఇన్నా అంటున్నాడు. నిజంగా ఇన్నావా రేవంత్ రెడ్డి? గుండెతో విన్నావా, చెవులతో విన్నావా? ఇన్నట్టు నటించినవా? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఇన్నటువంటి ఒక మనిషి ఎవడైనా సరే రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరించాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నటువంటి ఒక పాట ఎవడన్నా గుండె పెట్టింటే, మనసు పెట్టింటే, ఆత్మతో వింటే రేవంత్ రెడ్డి లెక్క దూషణ పర్వానికి తెర తీయడు. అసలు నువ్వు మనిషివేనా? నీలో రక్తం ఉందా, చీముందా? ఏం భాష అది? కన్న తండ్రి కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని గజ్వేల్లో నేను సమాధి చేస్తా అంటున్నావంటే నువ్వు మాయమైపోతున్నావమ్మా మనిషి అన్నవాడు పాట విన్నావా? ఆ పాట అర్థం చేసుకున్నావా? ఆ పాట రాసిన కవికి నిజమైన నివాళులు అర్పిస్తున్నావా రేవంత్ రెడ్డి? చెప్పు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎవరు నీకు అక్షరాభ్యాసం చేయించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ననాలవే. ఈ భాష ప్రామాణికమైన భాష, ఈ భాష అధికారిక భాష, ఈ భాష సమాజానికి స్ఫూర్తిని అందించే భాష. నిన్ను చూసి 50 మంది తెలంగాణ సమాజం అంతా స్ఫూర్తి నొంది భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలట. సిగ్గాయా రేవంత్ రెడ్డి? సిగ్గాయా రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట తర్వాత రాత్రికి పోయినాక పండుకొని పక్క మీద టేప్ రికార్డ్ ఆన్ చేసుకో, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకో. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆ పాట వింటే, మనసుతో వింటే నీ మూర్ఖత్వానికి చరమగీతం పాడినట్టు అవుతుంది. విను, నేర్చుకో. నేను అడుగుతా ఉన్నా, ఇందులో కూడా ఎంత అహంకారం. అందశ్రీని ఆయన ఎక్కడికో ఉన్న దగ్గర పిలిపించుకున్నా అని చెప్తున్నా. ఆయన ఇంటికి పోవడానికి మానవత్వం రాలే. అహంకారం, ఫ్యూడలిజం. పెద్దోడు కదా, పెద్ద పటేల్ కదా. నేను పోయిన అందశ్రీ ఇంటికి, లాలాగూడలో చిన్న ఇల్లు బిడ్డడిది. మేము పోయినాం, కూర్చున్నాం, అనేకసార్లు ఆయనతో భోంచేసినాం, ఆయనతో తిరిగినాం, ఆయనతో ముచ్చట పెట్టినాం. నువ్వేం చేసినావు? అందశ్రీ పేరు అడ్డం పట్టుకొని అడ్డమైన రాజకీయం అప్పుడు చేసినావు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నావు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది పాట. ఏం చేసినవా నువ్వు? వాడు ఎవరే మా బాహుబలి డైరెక్టర్, పెద్ద మనిషి పేరు పెద్ద ఆయన కీరవాణి గారు, పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకు. ఆ పెద్ద ఆయనతోటి నువ్వు ఏం చేసినావు? దాన్ని నీ సొల్లు మనస్తత్వంతో అంత అద్భుతమైన పాట అది. ఇప్పటికీ పాడుకుంటాం ఆ పాట, చైతన్యం కోసం పాడుకుంటాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇప్పుడు పాడుకుంటాం ఆ పాట. ఆ పాట స్వరూపాన్ని మార్చేసినావు, స్వరాన్ని మార్చేసినావు, రాగాన్ని మార్చేసినావు, మ్యూజిక్ని మార్చేసి నీ సొల్లు సినిమా తత్వాన్ని అందులో పెట్టి నేను అమరకవి అందశ్రీని గౌరవించిన అని చెప్పని అంటున్నావు. కేసీఆర్ గారు గౌరవించలేదు అంటున్నావు కదా. నువ్వు రాయించినావు ఆ పాట మొదట్లో. దానికి ఎవరు పాట పాడించిండ్రు?
ఇదే కేసీఆర్ గారు కదా. రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట నేను పాడను అని అంటే నువ్వేందయా పాడేది అని చెప్పని ఆ రోజు రామకృష్ణ గారితో రికార్డింగ్ చేయించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆయన గౌరవించలేదా? సరే, తర్వాత జరిగిన పరిణామక్రమాలు వాళ్ళిద్దరికీ తెలుసు, ఏమైంది ఎందుకైంది అని చెప్పని. 10 జిల్లాలు ప్రణమిల్లిన తెలంగాణ 31 జిల్లాల ముచ్చటైంది. మార్పులు చేర్పులు ఏం కావాలనుకుండో ఏమనుకుండో అది వేరే ముచ్చట. నువ్వేదో పెద్ద గౌరవం ఇచ్చినట్టు నిజంగానే నువ్వు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అన్నట్టు ఒక నమ్మకం కనుక నీకున్నట్టయితే రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేస్తావా? రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను చంపడం కోసం చంద్రబాబు నాయుడు దండయాత్రలు చేస్తూ ఉంటే ఆ దండయాత్రలో భాగమవటం కోసం అని చెప్పని తుపాకులు పట్టుకొని పోతావా? అంటే ఏంటి? నువ్వు డ్రామా చేస్తున్నావు. అయాల డ్రామా చేసినావు, ఇయాల డ్రామా చేస్తున్నావు. అందశ్రీ పేరంటాడు, గద్దరన్న పేరంటాడు. గద్దరన్న గురించి మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక ఉద్యమకారుడు, అందరం ఉద్యమకారులమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మా రాకేష్ అయినా ఉపేందర్ అయినా తల్లి అయినా అందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. పోలీసు దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం. జై తెలంగాణ అంటే అదేదో వందే మాత్రం నినాదం అన్నంతగా పవిత్రంగా జై తెలంగాణ అంటూ కేసీఆర్ వెంపట్ట నడిచిన ఉద్యమకారులం మేము. గద్దరన్నకు ఏం నివాళి ఇచ్చినావు నువ్వు గద్దరన్నకు? గద్దరన్ను కమెడియన్ల అవార్డుకు గద్దరన్న అవార్డా? ఐటమ్ సాంగ్స్ బాగా రాసినోళ్లకు, పాడినోళ్లకు, ఆడినోళ్లకు గద్దరన్న అవార్డా? గద్దరన్న జీవితం సినిమా జీవితమా, కల్పితమా, నటన? గద్దరన్న జీవితం తరతరాలు 100 ఏళ్ళు నిలబడేటువంటి ఒక అద్భుతమైన జానపద చరిత్ర, జానపద గాయం, అది గేమ్. అది దాన్ని సినిమా అవార్డుగా పెట్టి నేనేదో గద్దరన్నను గౌరవించిన అని చెప్పని అంటున్నావు. నిజంగా రేవంత్ రెడ్డికి గద్దర్ మీద కృతజ్ఞత ఉంటే, ఎందుకంటే ఆయన పాట, ఆయన మాట, ఆయన చేసినట్టు శ్రమ వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కొద్ది గొప్ప అధికారంకి వచ్చింది. గౌరవించే తీరు యూనివర్సిటీ పెట్టు, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టు. ప్రపంచంలో ఇంతవరకు అది గద్దరన్న పాటైనా, మా రసమయ్య బాలకృష్ణ ఆటైనా పాటైనా, మా లేకపోతే గోరేటి వెంకన్న ఆటైనా పాటైనా, తెలంగాణ ఉద్యమంలో పాత్ర అత్యంత అద్భుతమైనటువంటిది. నువ్వు నిజంగానే గద్దరన్న వల్లనే నువ్వు అధికారంకి వచ్చినా అన్న కృతజ్ఞత నీకుంటే ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టు. మేము మాట్లాడతాం. రేపు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము తప్పనిసరిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము ఎట్లా గౌరవించుకోవాలో గద్దరన్న అట్లా గౌరవించుకుంటాం. సినిమా అవార్డుకు గద్దరన్నను పరిమితం చేసి ఒక నటనకు, ఒక కల్పితమైన డ్రామాలకు, అవార్డులకు గద్దరన్నను కల్పితం చేసి నేను గద్దరన్నను గౌరవించిన అంటాడు. మా వెన్నెలక్క, మా అమ్మ, మా గద్దరన్న ప్రియమైన కూతుర్రాలు. ఓడిపోయేటప్పుడేమో ఎమ్మెల్యే ఇస్తావు, అధికారంకి వచ్చినాకనేమో నువ్వు ఎమ్మెల్యే అయ్యేవట. కడియం శ్రీహరి బిడ్డకేం పెద్ద కిరీటాలు ఉన్నాయని చెప్పని ఎంపీకి ఇచ్చినావు. మరి అప్పుడు ఎందుకో తీసుకుపోయి వెన్నెలమ్మకి ఇయ్యలేదు నువ్వు? వరంగల్ ఎంపీ ఇవ్వగలుగుతుంటే నువ్వు నిజంగానే గద్దరన్న మీద ప్రేమ ఉంటే. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు డ్రామాలు ఆడు, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. వెన్నుపోటు పడిచి ఎన్టీ రామారావును మళ్ళీ అదే ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ పెట్టి దండలేసి మా నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది. నువ్వు అదే కోవ రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఇలా నువ్వు డ్రామాలు చేస్తే చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బట్ మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? కేసీఆర్ గారిని ఎందుకు తిడుతున్నావు? అందశ్రీ గారు ఎట్లయితే ఉద్యమకారుడో, గద్దరన్న ఎట్లయితే ఉద్యమకారుడో, కేసీఆర్ గారు కూడా అట్లే ఉద్యమకారుడు కదా. తన జీవితాన్ని ఫణంగా పెట్టిండు కదా, తన పదవుల్ని త్యాగం చేసిండు కదా. 14 ఏళ్ల పాటు వనవాసంలో కూర్చొని ఒక నిరంతరమైన ఒక పోరాటం, కిందబడి మీదబడి కష్టాలు, నష్టాలు, అవమానాలు, తాపాలు, అనేక రకాలైన ఇబ్బందులకు ఎదుర్కొని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో బిల్లు వచ్చి తెలంగాణ వచ్చేంత వరకు ఒక ప్రజాస్వామిక యుద్ధం చేసిన ఉద్యమకారుడే కదా. ఆ ఉద్యమకారుడి పట్ల ఎందుకు నీకింత కోపం, ఎందుకింత కసి? నేను జైల్లో పెట్టినరు అని మాట్లాడుతున్నావు. నువ్వు శుద్ధ పూసవా రేవంత్ రెడ్డి? నిజంగా చెప్పు, గుండె మీద చేయబెట్టుకో. దేనికి పెట్టిన నేను జైల్లో? దేనికి పెట్టిన జైల్లో? ఓటుకు నోటు దొంగతనం చేస్తుంటే జైల్లో పెట్టినరు. ఇట్స్ అ క్రైమ్. సిగ్గు ఎగ్గు లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయనను ఎంటర్ కానియొద్దు. ఆ ఓటుకు నోటు కేసు అనేటువంటిది 2 కోణాలుగా చూడాలి. 50 లక్షల నోటు సంచే కాదు అది.
ప్రజా ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక ప్రజాప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విధ్వంసం చేసి మళ్ళా ఆంధ్రాలో తెలంగాణను కలపాలనే కుట్రకు స్వీకారం చుట్టేటువంటి ఒక ఓటుకు నోటు కేసు అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక పొలిటికల్ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో భాగమైన రేవంత్ రెడ్డిని మీరు చెప్పురి ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకుంటాం. ముద్దు పెట్టుకొని మూతులు నాకుతారు ఆయన ఏమన్నా? యు వాంటెడ్ టు డిస్ట్రాయ్ శ్రీకాంతాచార్య నుండి మొదలుకుంటే దాదాపు 1100 మంది తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల యొక్క మెప్పు కోసం ఓటుకు నోటు కేసు ద్వారా నువ్వు ప్రజాప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తుంటే ముద్దు పెట్టుకోవాలట ఆయనను. జైలుకు పంపొద్దట. జైలుకు పంపితే నన్ను ఎన్ని జైళ్ళకో పంపినరు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మంచోడు, ప్రామిస్ చెప్తున్నా. నాలాంటోడు అయితే బిడ్డ నువ్వు జీవితంలో బయటికి రావు నువ్వు జీవితంలో. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కేసీఆర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టీఆర్ఎస్, ఇట్స్ అబౌట్ 4 crore పీపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ అండ్ సాక్రిఫైజెస్ అండ్ స్ట్రగుల్. 60-70 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తున్నాడు ఓటుకు నోటు కేసులో. నన్ను జైలుకు పంపినరు అని చెప్పని సొల్లుకు తలుగుస్తున్నాడు. పేపర్లలో టీవీలలో రాస్తున్నారు. అది ఎందుకు పంపినరు రేవంత్ రెడ్డి నేను జైలుకు? నువ్వు చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసినప్పుడు కదా నిన్ను జైలుకు పంపింది. ఇంత పెద్ద కుట్రలు చేసి రేవంత్ రెడ్డి శుద్ధ పూస లెక్క. రెండోది, కాంగ్రెస్ ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా. ఎవరి చట్టాన్ని ఆయన ఉల్లంఘించాలని చూసిండు? రాజీవ్ గాంధీ చట్టాన్ని, యాంటీ డిఫెక్షన్ లా. పార్టీ ఫిరాయింపుల చట్టం పట్టుకొచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చట్టాన్ని విధ్వంసం చేస్తాడు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని విధ్వంసం చేస్తాడు. ఆయన పెద్ద జాతీయ నాయకుడు, దేశ నాయకుడు, ఉద్ధారకుడు. ఆయననట జైలుకి పెడితే తప్పు అని చెప్పని వారు మాట్లాడుతున్నారు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. తాడే కదా అని మెడకేసుకుంటే పామయ్య గర్షిండు రేవంత్ రెడ్డి వాళ్ళ. ఆయన చెప్తా ఉన్నాడు నిన్న, రోజుకు 16-18 గంటల పాటు ఈ సహచర మంత్రివర్గ సభ్యులు పనిచేస్తున్నారటన. ఏ జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. 16-18 గంటలు. ఈ భాష ఇంతకుముందు ఎక్కడో విన్నాం మనం, ఢిల్లీలో విన్నాం. నరేంద్ర మోడీ మే 18 గంటే కామ్ కర్తాం అంటుండు. ఈయన కూడా 18 గంటే. ఈయన ఒక్కడే కాదట, మంత్రివర్గ సభ్యులంతా కష్టపడుతుండట. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 18 గంటలు నిజంగానే పనిచేసినట్టయితే నీ 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు పట్టుకురా, బడ్జెటరీ షీట్స్ పట్టుకురా. నువ్వు 18 గంటలు కష్టపడితే రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు డెఫిసిట్లో ఉన్నాయి? నువ్వు 18 గంటలు కష్టపడితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్టర్ ఎందుకు సర్వనాశనం అవుతుంది? నువ్వు 18 గంటలు కష్టపడితే గ్రాంటెడ్ ఎయిడ్ రిసిప్ట్స్ ఎందుకు రావట్లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావట్లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు లేవు? నువ్వు 18 గంటలు కష్టపడితే రిటైర్డ్ అయినట్టు ఉద్యోగస్తులకు